ఆ అమ్మాయిలో ముందు ఆకర్షించేది ముందు అందాలే. పైగా కౌంటర్ మీదకు వంగా పెదాలు బిగించి రాస్తోంటే లోనెక్ జాకెట్ వ్యూ భూకంపం వచ్చినట్లు మరింత సేక్సీగా అందంగా. ఎన్ని యుగాలైనా ఆ దృశ్యం చూస్తూ నిలబడిపోవచ్చు. క్వాలిఫికేషన్ తలెత్తకుండానే అడుగుతోంది. సెక్స్ స్పెషలిస్ట్. ఉలిక్కిపడి తలెత్తి చూసింది. బిగించిన పెదాలు అందంగా విచ్చుకున్నాయి. భూకంపాలు ఆగపోయాయి. అలా తలెత్తి చూసే చూపుల సంగతి తనకు తెలుసు. అక్కడే మొదలవుతుంది కథ. వాట్ విస్మయం! అదే ఎంఏ తెలుగు లిటరేచర్. మరిందాక ఏదో అన్నారేమిటి? లిటరేచర్లో మేము చదువుకున్నదంతా సెక్సే కదా. రాధికా స్వాంతనం మీరెప్పుడైనా చదివారోలేదో? చదవకపోతే చదవండి. భారత స్త్రీలకది మస్ట్ అని నా ప్రైవేట్ అభిప్రాయం. వాత్సాయనుడి కామసూత్రాలు బలాదూర్. ఉదాహరణకి రాధిక కృష్ణుడిమీద విరహంతో వేగి కాగపోతూ. తనకావలసిన ఎఫెక్ట్ వచ్చేసిందా అమ్మాయి కళ్లల్లోకి? పూర్తి ఎదురు. అహహా! ఇప్పుడెం వద్దులెండి. గొంతులో గాబరా. ఇదే నాకు నచ్చనిది. సెక్సంటే పాపమని మన లేడీస్ అనుకుంటారు. మా ఫ్రెండ్ శ్రీవల్లి కూడా ఇంతే. తనకావలసినంత నిషా ఇస్తున్నాయ్ ఆమె ముఖంలో ఫీలింగ్స్. ప్లీజ్ ఇంకా ఆ టాపిక్ వదిలేదాం. పైట సర్దుకుంటుంది. బాగుంది. మొదలు పెట్టింది. మీరు మధ్యలో అపేయమంటే ఎలా? ఏం జాబ్ చేయాలనుకుంటున్నారు? మళ్ళీ పెదాలు బిగించి రాసుకుంటూ అడిగింది. దేనికైనా రెడీయే. అన్నింట్లోనూ అనుభవముంది. అంటే? చదువుకుంటూ చాలా పార్ట్ టైం ఉద్యోగాలేశాను. లేడీస్ టైలరింగ్ దగ్గర్నుంచి పట్టు, చీరాల డ్రైక్లీనింగ్ వరకు. ఆమె కిసుక్కున నవ్వేసి, చప్పున నవ్వు కంట్రోల్ చేసేసుకుంది. మరీడా? అన్మారీడా? మీకిది కన్వీనియంటైతే అది ఓకే. ఆమె పెదాలు విడివడినాయ్. కనుబొమ్మలు ముడిపడినాయి. నాకు కన్వీనియంటేమిటి? అంటే ఏది రాస్తే నాకు ఉద్యోగం గ్యారంటీగా వస్తుందో అది రాయమని పర్సనల్ రిక్వెస్ట్. అంతే. నో డబుల్ మీనింగ్స్. ఆమెకింకా అనుమానం తొలగినట్లు లేదు. ఫాక్ట్ ఏమిటో అది చెప్పండి. కొంచెం కటువుగానే అంది. తప్పదంటే సరే. చెప్పేస్తాను. బాచులర్నే అయితే బ్రాకెట్లో స్కిల్డ్ అని రాయండి. స్కిల్డేమిటి? అందరూ స్కిల్ లేబరా అన్స్కిల్ లేబరా అని అడుగుతున్నారు. అందుకని వీలైన చోటల్లా స్కిల్డ్ అని రాస్తే ఉద్యోగం దొరుకుతుందని ఆశ. ఆహా! మీకో విషయం చెప్పాలని ఇందాకతినుంచి అనుకుంటున్నాను. ఏమిటది? మీరు పెదాలు బిగించినా, వదులు చేసినా కూడా చాలా అందముగా ఉన్నారు. మా శ్రీవల్లి కూడా. ఆమె సిగ్గుపడినా ఆ విషయం బయటకు పోకనీకుండా మానేజ్ చేసింది. ప్లీజ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మీరు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నట్లున్నారు. నేను చేస్తోందదే. ఆమె కాగితంమీద ఇనీషియల్ వేసి ఇచ్చింది. లోపలికెళ్ళండి. ఎవరి లోపలికి? ఆమె మళ్ళీ నవ్వకుండా ఉంటానికి ప్రయత్నిస్తోంది. ఆ ఇంటర్వ్యూ రూంలోకి. ఓ అదా. థాంక్యూ వెరీ మచ్. మీ రుణం ఉంచుకోవడం నాకిష్టంలేదు. మీకిష్టమైతే ఏదొక రూపంలో తీర్చేద్దామని ఉంది. ఆఫ్ కోర్స్ ఎక్స్ప్ట్ కాష్. ఆమె ఇంకా వినిపించుకోవటం లేదు. నెక్ట్స్. ఇంకో యువతి వచ్చి నిలబడేసరికి ఇంటర్వ్యూ రూంలోకి నడవక తప్పలేదు. ఇద్దరున్నారు లోపల. ఒక మధ్యవయసు స్త్రీ, కొంచెం ఏజ్డ్ సూట్వాలా. ఆమె వయసు సుమారు 40 ఉంటుందిగాని 30కి ఎడ్జస్ట్ చేస్తోంది. ఇద్దరూ గుర్రంమీదేకే జాకీల్లా తనమీద స్వారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్. చెరునవ్వు కొంచెం ఒలకబోస్తూ. గుడ్ మార్నింగ్. లేడీ రెస్పాండ్ చేసింది. తన గురించి రాసిన పేపరంతా ఆమె చూస్తోంటే ప్లీజ్ సిడౌన్ అన్నాడతను. యువర్ నేమ్ ఈజ్ సురేష్? అడిగిందామె. జనరల్ పబ్లిక్కి. చాలా నార్మల్గా మాట్లాడ్డానికి ప్రయత్నం. అంటే? విచిత్రంగా చూస్తోంది. అదే. మీకు తెలీందేముంది? కొంచెం క్లోజ్గా ఉండేవాళ్ళు మరీ క్లోజ్గా వచ్చేసినప్పుడు మాత్రం ఒకోళ్ళు ఒకోరకంగా పిలుస్తారు కదా. అంటే లేడీస్ మా శ్రీవల్లి అయితే డార్క్ డెవిల్ అంటుంది. అంటే చీకటి పడితే చాలు డెవిల్ అయిపోతానంట. ఆమె ముఖం ఎర్రబడింది.
కళ్లల్లో కోపం తొంగచూసింది కాని అతను నవ్వేశాడు. ఆన్సర్ టు ది పాయింట్. ఓకే? అడిగిందామె. యస్ మేడం, మాది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కనుక షిఫ్ట్ డ్యూటీలుంటాయి. మార్నింగ్ 8 గంటలకల్లా డ్యూటీలో ఉండాలి. మరి అంత పెందరాడే నిద్రలేవగలరా? గొంతులో కొంచెం హేళన. నా ముఖంమీద మొదటి సూర్యకిరణం మా కిటికీలోనుంచి పడగానే టక్కున నిద్రలేవటం అలవాటు మేడం. చిన్నప్పటినుంచి. వెరీ గుడ్ మెచ్చుకున్నాడతను. తూర్పుదిశ ఇంటికి ఉంటే అదీ అడ్వాంటేజ్ ఆమెతో అన్నాడతను. ఇప్పుడు కొట్టాలి దెబ్బ. కాని మా గది కిటికీ తూర్పున లేదండీ, పశ్చిమంలో ఉంది. అతను ఫజిలయి ఆమె వేపు చూశాడు. పశ్చిమం వేపునా? అవన్సార్. అంటే మరి ఉదయం సూర్యకిరణం ఎలా పడుతుంది నీమీద? పడదండి. సంధ్యాకిరణం పడుతుంది. అంటే సాయింత్రపు నీరెండ. మై గాడ్, అంతవరకు పడుకుంటావా? ఉద్యోగం దొరకపోతే ఇంకేం చేయమంటారు మరి? ఇద్దరి ముఖాలు వాదిపోయినాయ్ చావుదెబ్బ తిన్నందుకు. ఓకే, ఇంగ్లీష్ ఛానెల్ అంటే ఏమిటో తెలుసా? తెలుసండీ. స్టార్ టీవీ లో ఇంగ్లీష్ పిక్చర్స్ చూపించే ఛానెల్. నో అందామె కన్ఫ్యూజవుతూ. అవును మేడం, మా ఫ్రెండ్సెందరూ అలాగే అంటారు. స్త్రీవల్లి కూడా. 2 దెబ్బలు. ఆమె ముఖంలో రంగులు మారుతున్నాయ్. మీరు బుక్స్ చదువుతారా? లేదు మేడం, మనుష్యుల్నే బుక్స్లాగా చదవటం నా హాబీ. ముఖ్యంగా అమ్మాయిలను. లేకపోతే ఇంకో అలవాటేమిటంటే నాకు నైట్ రీడింగ్ ఇష్టం. ఆమె ఫినిషీపోయినట్లే. డిఫెన్సివ్గా మరొక్క డైలాగ్. నేనడిగిందానికి సంబంధం లేని జవాబులు చెప్తున్నారు. గొంతులో కోపం. ఈసారి అతను అడిగాడు. అన్యోన్య దంపతులంటే ఎవరు? ఒక భర్త, అతని పక్కన పరాయి భార్య. ఆమె నవ్వాపుకోలేకపోయింది. అతని ముఖం మాత్రం వాడిపోయింది. యూ కెన్ గో. తరువాతి కాండిడేట్ కోసం బెల్ కొట్టాడు. వెనక్కు తిరుగుతుంటే అంది. మీరిచ్చిన అన్సార్కి ఉద్యోగం దొరుకుతుందనే అనుకుంటున్నారా? మీరిచ్చే వర్జిన్ జీతాలకు దొరుకుతుందనే అనుకుంటున్నాను మేడం. బైదిబై మీరెప్పుడైనా మార్నింగ్ 7 ఆ చౌరస్తాలోకెళ్లారా? అక్కడ పొద్దున్నే పనికోసం లేబర్ నిలబడి ఉంటారు ముందు. వాళ్ల కూలి ఎంతో ఒకసారి అడిగచూడండి. ఆ తర్వాత ఇప్పుడు మీ హాస్పిటల్లో ఉద్యోగాలకు మీరివ్వాలనుకుంటున్న జీతం దాంతో కంపేర్ చేసి చూడండి. అడిషరెన్స్ చూస్తే గుండె బాదుకుని మీరే ఫస్ట్ పేషెంట్గా ఈ హాస్పిటల్లో చేర్తారు. బయటకు నడుస్తుంటే రాధిక లోపలికొస్తూ ఎదురైంది. ఓ, ఇక్కడ కూడా వచ్చారన్నమాట. బెస్టాఫ్ లక్. ఆమె కళ్లల్లో భయం, టెర్రరిస్ట్ని చూసినట్లు. తనతో మాట్లాడితే ఆమె ఉద్యోగం ఛాన్స్ పోతుందేమోనని అనుమానం. బయట చెట్టు కింద నిలబడి 10 నిమిషాలు వెయిట్ చేశాక వచ్చింది. ఎలా జరిగింది ఇంటర్వ్యూ? అతను తేలిక క్వశ్చన్సే వేశాడుగాని ఆమె కావాలని అడ్డదిడ్డంగా మాట్లాడుతోంది. మీకు తెలుసో తెలీదో, ఈ మధ్యన నేను జరిపిన సర్వేలో అదే విషయం బయటపడింది. స్త్రీలను ద్వేషించే ప్రతి 5గురులోనూ 4 స్త్రీలే. రాధిక నవ్వింది. మీరిలాంటి సర్వేలు కూడా చేస్తుంటారన్నమాట. ఇంకేం చేస్తాం, పని పాటా లేనప్పుడు. అన్నట్లు మీకు అప్పటినుంచి ఉద్యోగం దొరకనేలేదా? దొరుకుతే ఇలా ఇంటర్వ్యూలకు తిరగడమెందుకు? నాకు చాలా నిరాశగా ఉంటుంది. అసలేపటికైనా ఉద్యోగం దొరుకుతుందా నేను పైకోస్తానా అని. భలేవారే, చాలామంది సక్సెస్ఫుల్ సినిమా టాప్ కి ఎలా వెళ్లారనుకుంటున్నారు? ఎలా వెళ్లారు? వాళ్లు టాప్కెళ్తూ వాళ్ల బట్టలు కిందే ఉంచేయటం వల్ల. ఆమె ముఖం సిగ్గుతో ఎరుపెక్కింది. థీ, మీ మాటలన్నీ ఇంతే. ఇక్కడివారికోసం వెయిట్ చేస్తున్నారు? మీకోసమే. మీలాంటి మంచి అమ్మాయికి హలో చెప్పి మంచి చెడు తెలుసుకుందామని. నేను మంచి అమ్మాయినని మీకెలా తెలుసు? పొంగపోవటం కనిపించకుండా అడుగుతోంది. మిమ్మల్ని చూడగానే ఎవరికైనా తెలిసిపోతుంది మీరెంత మంచివారో. ఎలా తెలుస్తుంది? కుతూహలం. అదే నారో వెస్ట్, బ్రాడ్ మైండ్. ఈ 2 మంచి అమ్మాయికి కొండ గుర్తులు. ఆమె నవ్వాపుకోలేకపోయింది. ఇలా ఓవర్గా ఉండటం వల్లే మీకు ఉద్యోగం దొరకటం లేదు. పోనీ ఇంత డల్గా ఉన్నందుకు మీకు ఉద్యోగం వచ్చిందా? ఎప్పటికైనా వస్తే నాకే వస్తుందిగాని మీకు మాత్రం రాదు. మీ ధోరణి మార్చుకోకపోతే. పోనీ మీకొచ్చినా చాల్లెండి. మీరు నిరుద్యోగులకిచ్చే డొనేషన్స్తో గడిపేస్తాను. ఆమె నవ్వేసింది. ఓకే, వెళ్తున్నా. అదేంటండీ, ఇంతసేపు నిలబెట్టి కాఫీ నీళ్లైనా తాగించకుండా పంపించేస్తారా? నేను కాఫీ తాగను. నేను తాగుతానండీ. ఫర్లేదు, మీరు కంపెనీ ఇవ్వలేదని కూడా నేనేమనుకోను. సారీ.
పరాయి మగాళ్లతో హోటళ్లకు వెళ్లటం నాకిష్టం లేదు. వెళ్ళిపోతోంది. ఏమండోయ్ 1 మినిట్. రాధికగారు కాఫీ వద్దులెండి. ఒక్క మాట. వెనక్కు తిరగకపోయినా నవ్వుకుంటూ నమస్తోందని సైడ్ వ్యూ ద్వారా తెలుస్తోంది. బస్టాప్ మామూలుగానే రద్దీగా ఉంది. కళ్లజోడు ప్రౌఢా. ఆమె పక్కన కాలేజ్ ఏజ్ గాల్. వాళ్ల పక్క దిక్కులు చూస్తోన్న జస్ట్ మారీడ్ కేస్. బస్ వచ్చేలోగా కొంచెం టైం పాస్ అవసరం. హలో, గుడ్ మార్నింగ్ తను హించినట్టే. ఆశ్చర్యం. కూలింగ్ గ్లాసెస్ ప్రౌఢా తనను కాదనుకుని ఓసారి వెనక్కు తిరిగి చూసింది. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.